కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా మారిన తర్వాత తొలిసారి జరగనున్న ఎన్నికలు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. అన్ని పార్టీలు సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం పాత కొత్త నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి వర్గాల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా జిల్లా స్థాయిలో వర్గీయ విభేదాలను చల్లార్చే ప్రయత్నాలు జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకునేందుకు సిపిఐ రంగంలోకి దిగుతుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎర్రజెండా ఎగరేయాలనే దిశగా సిపిఐ వ్యూహం రచిస్తోంది. కాంగ్రెస్ అంటేనే అంతర్గత ఖయ్యాలు, కుమ్ములాటలు అన్న విమర్శలు కొత్తవి కాదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేతలకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందన్న పేరు ఉన్న ఈ పార్టీలో వర్గపోరు సహజమేనన్న అభిప్రాయం ఉంది. అదే పరిస్థితి ఇప్పుడు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోందన్న చర్చ సాగుతుంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఈ కీలక నేతల మధ్య సమన్వయం కుదరకపోవడం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. వర్గ పోరును పక్కన పెట్టి ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ కు పరాభవం తప్పదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతుంది. అధిష్టానం జోక్యం చేసుకుని సమన్వయం సాధించకపోతే కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా కాకుండా సమస్యాత్మకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కు తొలిసారిగా జరగనున్న ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలకు పార్టీ అధిష్టానం రాజీ ఫార్ములా కుదుర్చుకుంటుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పట్టణానికి పక్కనే పాల్వంచ మున్సిపాలిటీ ఉంది. ఈ 2 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడంతో కొత్తగూడెం రాజకీయంగా కొత్త దశలోకి అడుగుపెట్టింది. కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపడంతో కొత్తగూడెం కార్పొరేషన్ అవతరించింది. ఇప్పుడు ఈ కార్పొరేషన్ కు జరగనున్న తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్య నేతల వర్గాల మధ్య సమన్వయం కుదరకపోతే తొలి ఎన్నికలే కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 60 డివిజన్లు, సుమారు 135,000 మంది ఓటర్లు ఉన్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కు తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. తొలి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వర్గాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కార్పొరేషన్ పై పట్టు సాధించడమే లక్ష్యంగా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ కు మిత్రపక్షమైన సిపిఐ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికార పార్టీ నేతల వ్యూహాలకు పై ఎత్తులు వేస్తూ ఎలాగైనా కొత్తగూడెం కార్పొరేషన్ చైర్మన్ పదవిని సిపిఐ ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో సాప కింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తొలి ఎన్నికలే కావడంతో కొత్తగూడెం కార్పొరేషన్ రాజకీయంగా కీలకంగా మారింది. అధికార కాంగ్రెస్, మిత్రపక్ష సిపిఐ మధ్య పోటీ ఎలా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళతామని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరాన్ని రేపుతున్నాయని సమాచారం. ఇప్పటికే అధికార పార్టీలో వర్గపోరు కొనసాగుతున్న వేళ మిత్రపక్ష నేతల వ్యాఖ్యలు కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తాయా అన్న చర్చ మొదలైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ మిత్రపక్షాలుగా కలిసి పనిచేసిన నేపథ్యంలో పరస్పర సహాయ సహకారాలతో పాటు ఓట్ల బదిలీ జరిగిన విషయం తెలిసిందే. సర్పంచ్ ఎన్నికల్లోనూ కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ తన హవాను కొనసాగించింది. ఇప్పుడు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే వ్యూహాన్ని కొనసాగిస్తూ ఈసారి చైర్మన్ పదవిని తమ ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో కూనంనేని అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఖమ్మం ఎంపీ రామ సహాయం కూడా సర్పంచ్ ఎన్నికల అనంతరం నుంచే కొత్తగూడెం కార్పొరేషన్ ను కైవసం చేసుకునే దిశగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయన్న భరోసా ఇస్తూ ప్రజాబలం పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని వర్గాలు తమ తమ పావులు కదుపుతున్న వేళ కాంగ్రెస్, సిపిఐ మధ్య పోటీ ఎలా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశాలకు ఖమ్మం ఎంపీ రామ సహాయం, రఘురామరెడ్డి హాజరైనప్పటికీ పార్టీలోని కొందరు నేతలకు ముందస్తు సమాచారం లేకుండానే సమావేశాలు ఏకపక్షంగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వర్గానికి చెందిన నేతలు తీవ్ర
అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. తమకు ఆహ్వానం లేకుండా సమావేశాలు నిర్వహించడం పార్టీ ఐక్యతకు విఘాతం కలిగించే అంశమని వారు అభిప్రాయపడుతున్నారట. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు వలస నేతలుగా ఉండటంతో స్థానిక కాంగ్రెస్ నేతలతో సమన్వయం కుదరక పార్టీ లోపల 2 గ్రూపులు స్పష్టంగా ఏర్పడ్డాయని సమాచారం. ఒకవైపు పాత నేతలుగా భావించబడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులు, మరోవైపు మంత్రి పొంగులేటి వర్గం మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని, చివరకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లోనూ స్థానం దక్కలేదని భట్టి వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు నామినేటెడ్ పదవులు, ఆలయ ట్రస్ట్ పదవుల పంపకాల్లో కూడా తమను పక్కన పెట్టారని ఆరోపిస్తూ కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీ సమన్వయ సమావేశాల నిర్వహణపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దు పోకడలు పోతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని భట్టి వర్గం నాయకులు హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలతో అధికార పార్టీగా తొలిసారిగా జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్న లక్ష్యం వర్గ పోరుతోనే నీరుగారిపోతుందన్న ఆందోళన పార్టీ సీనియర్ నేతల్లో వ్యక్తమవుతుంది. పార్టీలో ప్రస్తుతం 3 వర్గాల మధ్య ముక్కలాట నడుస్తోందని, దీనిపై సీనియర్లు వాపోతూ తలపట్టుకుంటున్నారట. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్ అభ్యర్థుల ప్రభావంతో గెలవాల్సిన పలు గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందని, మరికొన్ని పంచాయతీలు సిపిఐ చేతికి వెళ్లాయని పాత కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణమని వారు అంటున్నారు. ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగే పరిషత్ ఎన్నికలైనా కావచ్చు, రెబల్స్ కు చెక్ పెట్టేందుకు అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నప్పటికీ వలస నేతల వైఖరి మాత్రం అసలు పార్టీ నేతలకు తలవంపులు తెస్తోందన్న అసంతృప్తి వ్యక్తమవుతుంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే రాష్ట్ర పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని పార్టీలో కొనసాగుతున్న వర్గ పోరుకు తెరదించాలని సీనియర్ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. పదవులపై ఆశలు పెట్టుకున్న సంప్రదాయ కాంగ్రెస్ నేతలు కనీసం కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా తమ కల నెరవేరుతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కొత్తగూడెం కాంగ్రెస్ రాజకీయాల్లో స్పష్టమైన వర్గ విభజన కనిపిస్తుంది. పాత కాంగ్రెస్ నేతలంతా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనుచరులుగా ఉంటే, కొత్త బ్యాచ్ నేతలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతుదారులుగా ఉన్నారని సమాచారం. ఇక తెలుగుదేశం నుంచి వచ్చిన మద్దతుదారులు ఎక్కువగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫాలోవర్స్ గా వ్యవహరిస్తున్నారట. పార్టీ అధికారంలో ఉండటంతో 3 మంత్రుల అనుచరుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరి కొత్తగూడెం కాంగ్రెస్ రాజకీయాన్ని కాకరేపుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహారం సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వర్గ పోరుతో కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. పరిస్థితి చెయ్యి దాటక ముందే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని పార్టీని క్రమశిక్షణలో పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ గెలిచిన ఏకైక స్థానం కొత్తగూడెం. కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ కొత్తగూడెం నియోజకవర్గాన్ని సిపిఐ కంచుకోటగా మార్చాలనే లక్ష్యంతో కామ్రేడ్ కూనంనేని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ పార్టీకి మెజారిటీ స్థానాల్లో విజయం దక్కేలా పావులు కదిపిన కూనంనేని స్థానికంగా పార్టీ పట్టు మరింత బలపడేలా చేయగలిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఎంత కిరికిరి చేసినా తనదైన రాజకీయ వ్యూహంతో పంచాయతీల్లో సిపిఐ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారని సమాచారం. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అవతరణకు కీలక పాత్ర పోషించిన కూనంనేని ఇప్పుడు తొలిసారిగా జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎర్ర జెండా ఎగరవేయాలనే పట్టుదలతో ఉన్నారని తెలుస్తుంది. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ తమకు సహకరించాలని ఆయన కోరుతున్నారట. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కయ్యాలు, వర్గ పోరుతో నేతలు తలమునకలై ఉండగా, మరోవైపు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని మాత్రం కార్పొరేషన్ పై పట్టు సాధించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కొత్తగూడెంలో పొత్తుల రాజకీయాలు ఎంతవరకు ఫలిస్తాయో, లేక కాంగ్రెస్ లోని వర్గ పోరే చివరకు సిపిఐకి కలిసొస్తుందో అన్నది రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తేలనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్తీ కనెక్ట్స్.